ఆ పిల్లని ఒకటే కోరుకుంటున్నా, ఆ పిల్ల ఎక్కడున్నా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ పిల్ల ఎక్కడున్నా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. గుండె చప్పుడాగి ఫస్ట్ టైం అమ్మాయిని చూడగానే ఏమనిపించింది? నాకు అనిపించింది అన్న, అరే నాకు ఇది కరెక్ట్, ఆ అమ్మాయి నాకు కరెక్ట్ అనిపించింది. అటు ఇటు చూడకు అంటోందే నా చూపునా. సో ఎందుకు తీసుకొచ్చినాయి అంటే, నాకు ఇక్కడ ప్రపోజ్ చేయి అక్కడ కాదని చెప్పాను. ఎక్కడ? నెక్లెస్ ట్యాంక్ బండ్ దగ్గర. సో ఒక ఆడపిల్ల ఎట్లుంటుందో అట్లా చూసుకుంటారు, ఒక కూతురులాగా చూసుకుంటారు మా అమ్మ అయితే. ఇంటికి వచ్చిన సరే ఏ పని చెప్పకుండా మాట్లాడింది. ఒక పర్సన్ ఆ పర్సన్ తోటి మాట్లాడుతుంది, ఆ పర్సన్ తోటి తిరుగుతుంది అని చెప్పేసాను. ఒక పర్సన్ ఆ పర్సన్ తోటి మాట్లాడుతుంది, ఆ పర్సన్ తోటి తిరుగుతుంది అని చెప్పేసాను. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. ఇప్పటి నుండి రెగ్యులర్ అప్డేట్ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న వర్క్స్ వల్ల కొంచెం దూరం, వీడియోస్ కొంచెం దూరం ఉన్నాం. ఇప్పటి నుండి రెగ్యులర్గా వస్తుంది అప్డేట్. ఈరోజు కంటెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్పర్లా అంటే బ్రేకప్ స్టోరీ. అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ పరిచయం? ఎట్లా స్టార్ట్ అయింది? ఎవరికి పరిచయం చేసి ఫస్ట్ టైం ఎక్కడ చూసిన అమ్మాయిని? అన్న ఫస్ట్ టైం వచ్చేసి అది నేను డిగ్రీ టైంలో అన్న. నేను డిగ్రీ టైంలో నేను కాలేజ్కి పోయిన టైంలో, సో నాదొక సెక్షన్, నాది బీకామ్ కంప్యూటర్స్ అన్న. తనది వచ్చేసి బీకామ్ బిఎస్సి అనమాట. సో ఒక రోజు ఇట్లనే పక్క క్లాస్ అనమాట. సో బీకామ్ జనరల్లో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇద్దరు. సో వాళ్ళ త్రూ నుంచి ఆమె పరిచయం అనమాట నాకు. సో కొన్ని రోజులు నార్మల్గా మాట్లాడినాం, ఫ్రెండ్షిప్ చేసినాము, అక్కడిక్కడ తిరిగినాము. సినిమా ఫస్ట్ టైం ఎప్పుడు చూసినావు అమ్మాయి? నార్మల్ గా క్లాస్ లో చూసినావా? క్లాస్ రూమ్ లో చూసాను. బెంచ్ మీద కూర్చుంటూ తను ఏదో రికార్డ్స్ రాస్తుంది. సో రికార్డ్ రాస్తూ నేను వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళా, హాయ్ చెప్తే తను కూడా సిగ్గుపడుతూ ఫస్ట్ టైం అమ్మాయిని చూడగానే ఏమనిపించింది? నాకు అనిపించింది అన్న, అరే నాకు ఇది కరెక్ట్, ఆ అమ్మాయి నాకు కరెక్ట్ అనిపించింది. అటు ఇటు చూడకు అంటోందే నా చూపునా. అరే ఇప్పటివరకు ఇది ఎవరిని లవ్ చేసిన నాకు సెట్గా అనిపించింది. ఆమెను చూడంగానే నాకు ఇది నాకు కరెక్ట్ అని అనిపించింది అన్న. నాకు అంటే ఫస్ట్ లవ్ అదేనా? ఫస్ట్ లవ్ అంటే ఉన్నాయి ఇంతకు ముందు, బట్ అంతే ప్రాపర్ గా ఎవరు చేయలేదు, మెచ్యూరిటీ లేనప్పుడు చేసాము. అది సెట్ కాదనిపించింది. బట్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లని చూడంగానే నాకు ఇది కరెక్ట్ అనే ఒక మైండ్లో వెలిగింది అనమాట నాకు. నెక్స్ట్ అంటే తర్వాత మీ పరిచయం ఎట్లయింది? పరిచయం అంటే చెప్పాను కదా, నా క్లాస్ రూమ్కి వెళ్ళి ఆమె రికార్డ్ రాస్తుంటే వెళ్ళి పక్కన కూర్చోవడం, తను ఒకసారి సడన్గా లేచి పక్కన కూర్చున్నవి ఏంది అది అని అడగడము. ఏమైంది ఫ్రెండే కదా కూర్చుంటే ఏమైతే నేను కూడా హెల్ప్ చేస్తాను, నీకు రికార్డ్ రాదంటే అవసరం లేదు నేను రికార్డ్ రాసుకుంటా అన్నట్టు కొంచెం అక్కడ ఇద్దరికి కొంచెం ఫైటింగ్ లాగా మాట అయ్యింది. అట్లా తర్వాత అర్థమైంది, మా ఫ్రెండ్ చెప్పింది అనమాట, ఇంట్రడ్యూస్ చేసింది. తను నా ఫ్రెండ్ నవీన్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసి అమ్మాయికి చేసింది. అమ్మాయికి చేయంగానే ఓకే మాట్లాడినాం, అయిపోయిన తర్వాత ఒక 3 days 4 days మాకు కాలేజ్ క్లాస్ ఏం స్టార్ట్ అవ్వలేదు. వన్ టైంలో మేము బయటికి వెళ్ళడము, అక్కడిక్కడ షాపింగ్ అని అక్కడ అంతే ఒక 7 మంది ఉంటుండే అన్న మొత్తం పరిచయం అయినప్పుడు. షాపింగ్ ఫ్రెండ్స్ మొత్తం సర్కిల్ అంతా, సినిమాకి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి కొంచెం క్లోజ్ అయిపోయింది అనమాట. సో అంటే 7 మందిలో ఎట్లా అంటే మేమిద్దరం ఒకరు ఉంటుండే, ఇంకో ఇద్దరు అట్లా ఉంటుండే అనమాట. అలా సినిమాకి వెళ్తే అలా క్లోజ్ అయిపోయాం. ఆ తర్వాత కొన్ని రోజులకి నెంబర్ తీసుకున్నా, నెంబర్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ కూడా అప్పటికి ఫాలో అవుతుంది, ఇద్దరము మెసేజ్ చేస్తుండే. నేను ఫస్ట్ మాట్లాడిన తన హాయ్ మాయా అని చెప్పేసి అంటుండే. ఆ టైంలో మాయా అంటే లైక్ బావా నేను అంటుండే, నేను ఆమెని మాయా అంటుండే. ఆ టైంలో ఏంటంటే ఆ టైంలో మజ్లీ సినిమా ఒకటి, నాగ చైతన్యది మజ్లీ సినిమా వచ్చింది. ఆ సినిమాకి వెళ్ళి వచ్చి నేను ఫిక్స్ అయినా, ఈ పిల్లని నాగ చైతన్య సినిమాలో హీరోయిన్ ని మాయా అని పిలుస్తాడు. మాయా అంటే ఇది బావా లేకుంటే సంథింగ్ మామ అన్నట్టు ఒక వర్డ్ అనమాట. సో నేను కూడా ఆ పిల్లని మాయా అంటాం స్టార్ట్ చేశాను. తను కూడా నన్ను మాయా అంటాం స్టార్ట్ చేసింది. తర్వాత అయిపోయింది, ఇంకొన్ని రోజులు ఒక 1 week అట్లా అయిపోయింది. తర్వాత ఇంకా నేను మాట్లాడి ప్రపోజ్ చేసినా, అమ్మాయి ప్రపోజ్ చేసింది? లేదన్న, అంటే ఆ పిల్లని చూడంగానే నాకు ప్రపోజ్ చేయాలనిపించింది. నేనే ప్రపోజ్ చేసా.
ప్రపోజ్ చేయగానే కొన్ని రోజులు లేదు నాకు ఇవన్నీ సెట్ కావు, యాక్చువల్గా నేను అంటే నాకు ఇవన్నీ లేవు ఫస్ట్ నుంచే అని చెప్పేసి అన్నది. అయినా చేసినా కానీ మా ఇంట్లో ఒప్పుకోరు అన్నది. ఫస్ట్ చెయ్యాలి కదా, ఒప్పుకోకపోయినా తర్వాత సంగతి చెయ్యాలి, చేద్దాం, 7 వరకు అయితే 6 వరకు చూద్దాం చేద్దాం అన్నట్టు మాట్లాడాలి. ఏంలో తను ఏంటంటే ఒక చదువు బిడ్డ, చదువు క్యాండిడేట్, బట్ ఇవన్నీ తెలుసు, ఈ సర్కిల్ ఉంటారు ఫ్రెండ్స్ అంతా ఉంటారు కాబట్టి ఇవన్నీ తెలుసు. హాస్టల్లో ఉండేది అప్పుడే బయటకు వచ్చింది అనమాట, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి. ఇవన్నీ చూస్తుంటే కొత్త అనిపించింది. ఇక నేనే పరిచయం అయినా ఆమెకి ఫస్ట్ లో కూడా నేనే. అయిపోయి పరిచయం చేస్తా, నేనే ప్రపోజ్ కూడా చేసిన. ప్రపోజ్ కూడా జస్ట్ నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో ప్రపోజ్ చేస్తే నాకు అనిపించలేదు, తర్వాత ఆమె కూడా ఏం అనిపించలేదు. జస్ట్ ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు ఆమె రియాక్షన్ ఏంటిది? అంటే రియాక్షన్ అంటే ఫస్ట్ వద్దన్నదన్నా, వద్దనగానే నేను కూడా అట్లా ఇట్లా వద్దంటూ నా నుంచి ఏమన్నా ఉంటే చెప్పు, నేను దాన్ని కరెక్షన్ అట్లాంటివి ఏమైనా చేసుకుంటా. అంటే చూడడానికి బాగున్నా, మంచిగా చదువుతా, నీకన్నా ఇంకా బాగా చదువుతా అన్నట్టు చెప్పా. అంటే తర్వాత లేదు అయ్యా ఇంట్లో ఒప్పుకోరు, వీటికి ప్రేమ అయ్యా ఒప్పుకో. తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, సో తన నుంచి నువ్వు ఒకసారి చెప్పు దాన్ని కన్విన్స్ అంటే తను ఒక రోజు చెప్పింది అనమాట, నవీన్ ఇట్లా అట్లా అని చెప్తే ఒక రోజు ఆలోచించింది, బయటకు తీసుకెళ్ళింది అన్న తనే. ఎక్కడికి? నెక్లెస్ రోడ్. సో ఎందుకు తీసుకొచ్చినాయి అంటే నాకు ఇక్కడ ప్రపోజ్ చేయి, అక్కడ కాదని చెప్పి నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ దగ్గర. ఒక రోజు పవర్ తీసుకొచ్చి ఇచ్చిన అన్న. అది ఆమె చెప్పిందా అంటే నాకు ఈ క్లాస్ రూమ్ లో ఏమొద్దు, బయటికి తీసుకెళ్ళని చెప్పింది. నెక్స్ట్ డే అంటే బయటికి వెళ్ళి ప్రపోజ్ చేయని చెప్పిందా లేకపోతే తీసుకెళ్ళని చెప్పింది. సో నేనేం చేసిన, అది ఆలోచించి నిన్నేమో చెప్పినా కదా ఇప్పుడు చెప్పు అని చెప్పేసి అన్నది ఒక మాట. అనగానే పక్కన రోజు తీసుకొని ప్రపోజ్ చేశా. అక్కడ అక్కడికి మరి ఇది కదా ప్రపోజ్ అంటే అని చెప్పేసి తను ఇట్లా అనేది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది, అది కాదు నేను ఎక్స్పెక్ట్, క్లాస్ రూమ్ లోది కాదు ఇది ఎక్స్పెక్ట్ చేస్తా అని చెప్పేసి అన్నది. ఆడికి అక్కడికి ఇంకా మొత్తం యాక్సెప్ట్ చేసేసింది. లవ్ యూ అనగా లవ్ యూ టూ అని చెప్పేసి వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో లవ్ యూ టూ చెప్పేసింది. చాలా ఇంకా అట్లా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా రోజు కాలేజ్కి వెళ్తుండే, వీక్లీ 4-5 days వెళ్తుండే, 1 day డుమ్మా కొడుతుండే కాలేజ్కి, బయటకు వెళ్తుండే, అవన్నీ అయిపోతుంది. ఇక మూవీస్ అని అక్కడ ఇక్కడ చాలా జరుగుతుండే. తర్వాత వచ్చేసి ఇంకా ఏమన్నా ఉన్నా సరే ఒకళ్ళొకళ్ళం షేర్ చేసుకుంటుండే. ఇక ఇంకేంటంటే మాకు అంటే ఇప్పుడు మనకు బ్రేకప్కి మీ మధ్య బ్రేకప్కి కారణం థర్డ్ పర్సనా లేకపోతే మీ మధ్య అండర్స్టాండింగ్ లేకనా? అది ఒకటి అన్న, కరెక్ట్ అన్న. ఇప్పుడు మా అండర్స్టాండింగ్ అంటే ఇద్దరికి ఉన్నది, ఓకే, బట్ ఏంటంటే అక్కడ థర్డ్ పర్సన్ అనేది అది ఒకటి బ్యాడ్ అయిపోయింది అన్న మా విషయంలో. థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అమ్మాయి అంటే ఎవరు లేరు కానీ అబ్బాయి ఉన్నాడు అన్న, నాకు తెలిసి కూడా అబ్బాయి ఉన్నాడు. సో అంటే క్లారిటీ లేదా? క్లారిటీ ఉందన్న, బట్ ఏంటంటే కన్ఫర్మ్ లేదు నాకు, అమ్మాయి అనేది కన్ఫర్మ్ లేదు నాకు. ఓకే, అసలు ఏమైంది? ఇంత మంచిగా ఉన్న లవ్ సడన్ గా అసలు మీ మధ్య అసలు ఎన్ని ఇయర్స్ రిలేషన్ మీది? 4.5 years. ఓకే, అంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలుసా? వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు అన్న, బట్ వాళ్ళ ఫ్యామిలీలో తమ్ముడికి తెలుసు. వాళ్ళ తమ్ముడు మమ్మల్ని చాలాసార్లు చూసిండు, వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడాను. మరి మీ ఫ్యామిలీ సైడ్? మా ఫ్యామిలీ ఏంటంటే మా ఫ్యామిలీ అందరికి తెలుసు అన్న. ఇక ఒక రోజు ఇట్లనే అయ్యింది, ఎప్పటికైనా మా ఇంట్లో చెప్పాలి అన్నట్టు చెప్పా. మా ఫ్యామిలీకి తీసుకొచ్చా, మా అమ్మ చెప్పాను, తర్వాత మా ఇంటికి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాను. మా ఇంట్లో అంతా ఒప్పుకున్నారు, అంతా సెట్ అయిపోయింది. మా ఇంట్లో ఏంటంటే ఓకే ఇంకా చదువు అయిపోయినాక జాబ్ అయిపోయినాక పెళ్లి చేద్దామని ఇంకా వాళ్ళ ఆలోచనలు ఉన్నారనమాట. సో నేను కూడా తనకు చెప్పా, ఓకే అన్నది. తర్వాత మాకు ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ రాసుకున్నా మంచిగా. సో తను మంచిగానే చదివింది, నేను బ్యాక్లాగ్స్ లేకుండా అన్ని పాస్ అయిపోయింది. నాకు 2 backlogs ఉంటే మమ్మీ వాళ్ళకి పరిచయం చేసినావా? మమ్మీ వాళ్ళు పరిచయం చేసా, మమ్మీ వాళ్ళందరికీ ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ పిల్లని ఎట్లా అంటే మా ఇంట్లో ఎట్లా చూసుకుంటారంటే, మా ఇంట్లో ఆడపిల్ల లేదన్న. ఓకే, సో ఆడపిల్ల ఎట్లా ఉంటుందో అట్లా చూసుకుంటారు, కూతురులాగా చూసుకుంటారు. మా అమ్మ అయితే ఇంటికి వచ్చిన సరే ఏం పని చెప్పకుండా, సో తనకు నా కూతురు నా బిడ్డలాగా అన్నట్టు చూసుకుంటుంది అనమాట. సో
ఇంకా అట్లా అయిపోయింది. ఇంట్రడ్యూస్ చేస్తే ఇక వీక్లీ ఒకసారి 2 సార్లు వస్తుండే ఇంటికి తీసుకొస్తుండే. ఇంటికి తీసుకొస్తుండే డైరెక్ట్గా కాలేజ్కి పోయి టైంలో. ఆ టైంలో మీ మమ్మీకి ఏమని చెప్తుండే ఆమె? ఆమె డైరెక్ట్ గా ఏమన్నది, డైరెక్ట్ గా అంటే అత్తమ్మ అంటుండే, డైరెక్ట్ గా వచ్చేసి అత్తమ్మ మామ అంటుండే డైరెక్ట్ గా. వాళ్ళ రియాక్షన్ ఏం లేదు, వాళ్ళ ఇంట్లో ఒకటే నవ్వుతారు. ఇక అత్త మామ అనగానే వాళ్ళు నవ్వుతారు, ఎందుకన్నా అమ్మ ఇవన్నీ ఏమన్నారు, జస్ట్ నవ్వుతారు. అంటే ఎప్పుడైనా పెళ్లి మ్యాటర్ ఇంట్లో మాట్లాడి? పెళ్లి మ్యాటర్ అంటే వచ్చింది కానీ, బట్ ఆమెకు కూడా చెప్పారు పెళ్లి మ్యాటర్ ఒక 2-3 years తర్వాత చేసుకున్నాం, మీరు జాబ్ చేయని, జాబ్ చేయనాక చేద్దాం అన్నట్టు మాట్లాడారు. అంతా మొత్తం సెట్ అయిపోయింది. అంతా సెట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్న. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా సెకండ్ ఇయర్ కూడా అట్లనే అయిపోయింది. థర్డ్ ఇయర్ కూడా, సెకండ్ ఇయర్ లో మాకు కరోనా వచ్చిందండి ఆ టైంలో. ఆ టైంలో అయిపోయినాక 1 year అట్లా 8 months అట్లా ఇంటికాడ ఉన్నాము. ఓకే. ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మీ మధ్యలో ఎట్లాంటి డిస్టెన్స్ వచ్చింది? థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అది బ్రేకప్కి కారణం ఒక రీజన్ ఉంటుంది కదా, అంటే లేకపోతే లైక్ ఆమె కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవడా? అంటే థర్డ్ పర్సన్ ఎప్పుడు వచ్చిందంటే అన్న, ఇప్పుడు నా డిగ్రీ 3 years నా దగ్గర ఉండేదన్న, పక్క క్లాసు నాతోటి ఉంటుండే. ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ 9 o'clock కాలేజ్కి వెళ్ళిపోతుండే, ఇద్దరం కలిసి వెళ్ళిపోతుండే. లంచ్ టైంలో నాకు లంచ్ తీసుకొచ్చి ఇస్తుండే, లంచ్ బాక్స్ పెడుతుండే నాకు. అయిపోయింది లంచ్ బాక్స్ అయిపోయింది. తర్వాత 3 o'clockకి అయిపోతుంది కాలేజ్కి, ఇంటికి వస్తుండే. కొన్ని టైంలో ఎట్లా అంటే మాకు ఒక ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది అన్న. ఎక్స్ట్రా క్లాస్ అంటే ఇప్పుడు వాళ్ళకి 1 o'clock అయిపోతుంది, మాకు 2:30కి అయిపోతుంది. ఆ టైంలో ఇంటికి వెళ్ళలేదు, నా కోసం ఒక 1/2 hour, ఒక 45 minutes వెయిట్ చేసేది. అది కూడా ఎక్కడ, మా క్లాస్ రూమ్ లో వచ్చి గర్ల్స్ పక్కన కూర్చునేది. వేరే క్లాస్ అమ్మాయి మీ క్లాస్? మా క్లాస్ లో వచ్చి కూర్చునేది. ఒక రోజు ఏమైందంటే టిస్ట్, మా సార్ అడిగాడు అనమాట, అటెండెన్స్ చేస్తూ అడిగిండు. అడిగితే ఆమె పేరు రాలే, మీ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పింది. నీ నెంబర్ లేదంటే ఎవరమ్మా అని అడిగారు. ఆ సార్కి ముందు తెలుసు అనమాట. ఆ సార్కి ఇట్లా మేము 2-3 సార్లు చూసిండు, తెలుసు అనమాట. నేను దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇటు పరిస్థితి, వెయిట్ చేస్తుంది, మళ్ళీ బయటకి ఇక్కడ వెళ్ళాను. అచ్చా అవునా, ఈయన్నే మొత్తం సెటప్ చేసుకున్నాం అని చెప్పిండు. అట్లా ఏం లేదు సార్, మళ్ళీ ఇంటికి ఒక్కతే ఉంటుంది కదా అని చెప్పేసి మా మరదలే అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసాం సార్ కూడా. అట్లా ఒక 3-4 నెంబర్స్కి లెక్చర్కి తెలుసు అనమాట. వాళ్ళు కూడా ఎప్పుడైనా క్లాస్లో చూసినా ఏమన్నారు అంటే, మేము చిల్లర ఏం చేయకపోతుండే, వచ్చి డీసెంట్గా ఉండి కూర్చొని వెళ్ళిపోతుండే, బాగుంటుండే అట్లా. అది తర్వాత డిగ్రీ తర్వాత స్టార్ట్ అయింది. డిగ్రీ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, పాస్అవుట్ అయిపోయాను. 21లో అయిపోయింది, పాస్అవుట్. బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి ఇంకా నేనేం ఆలోచించిన అంటే, ఇంకా నేను మళ్ళీ ఎంబీఏ చేస్తే టైం వేస్ట్, మళ్ళీ ఇంకా టైం సెట్ కాదు, లోపు మనం సెటిల్ అయిపోదాం, జాబ్ చేసుకొని అని చెప్పేసి నేను బయటకు వచ్చి జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ తను ఎంబీఏకి వెళ్ళిపోయింది, మంచి కాలేజ్కి వెళ్ళిపోయి మంచి ప్లేస్మెంట్ వచ్చిందా? ప్లేస్మెంట్ అంటే తను సీట్ కొనుక్కుంది అనమాట. ఎంబీఏకి సీట్ కొనుక్కుంది, మంచిగా ఉంది కాలేజ్ అంటే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, డిగ్రీ ఫ్రెండ్స్ 3 జాయిన్ అయ్యారు. సరే వాళ్ళ ఫ్రెండ్స్, తెలిసిన ఫ్రెండ్స్ కదా, నేను కూడా పంపించేసిన. ఈ రోజు నేను స్టార్టింగ్ కదా, వెళ్ళలేదు అనమాట ఆమెతో పాటు వెళ్ళి దింపడము తీసుకురావడం ఏం లేదు, ఎందుకంటే ఆ నమ్మకం ఉంది నాకు, ఆమెకుంది, నాకుంది. తర్వాత నేను జాబ్కి వెళ్తూ కొంచెం అక్కడ డిస్టెన్స్ వచ్చింది మాకు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక ఒక తెలిసింది ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అన్న కదా, ఆ అమ్మాయి ఏం చేసింది, అరే పిల్లనితో మాట్లాడుతుందా, కొంచెం పట్టించుకుంటుంది అన్నట్టు నాకు ఇట్లా ఒక రాయి వేసింది. రాయంగానే మాట్లాడుతుంది, మామూలుగా ఉంటుంది. ఎందుకు అడిగినావు అయ్యి అంటే, అట్లా ఏం లేదు, ఈసారి మాతోటి ఎందుకు ఎక్కువ ఉంటలేదు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఎక్కువ మాతోటి కూడా ఉండట్లేదు, నీతోటి ఏమైనా ఉంటుందా అన్నట్టు మాట్లాడింది. నాకు ఒక చిన్న రాయి వేస్తే నాకు ఒక అంటే ఆలోచన కలిగింది. నేను అడిగా డైరెక్ట్గా, వాళ్ళతో ఎందుకు ఉన్నట్లతో మాట్లాడట్లేదు, వాళ్ళు నాతో ఉండట్లేదు, నేను కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి అన్నారు. అప్పటి వరకు కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ పరిచయం అయ్యారు. సో వీళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళతో మాట్లాడడం, తిరగడం చేస్తుంది. నాకు ఒక ఇంటి వచ్చింది, అరే మీ పిల్ల జాగ్రత్త చూసుకో, ఎవరితో తిరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అన్నట్టు చెప్పింది. లైట్లే అట్లా చేసేది కాదని చెప్పేసి నేను నమ్మేసిన గుడ్డిగా. తర్వాత సీన్ కట్ చేసి ఏంటంటే, నిజంగా